ఇక్కడ చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తుంటే వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆ టైంకి. అంటే ఇక్కడ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తున్నారా? ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నేర్చుకునే అవకాశం ఉంటుంది కల్తీ విద్య అంటే? మినిమం ఏజ్ లైక్ 5 to 7 years ఇస్ ద రైట్ ఏజ్ అండి స్టార్ట్ చేయడానికి. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. హ్మ్. మా లీనేజ్లో జోసెఫ్ గురుజీ గారిది ఒక సామెత ఉంది. ఆ! ఎంత ఆకలి అయితే అంత తింటాము, ఎంత దాహం అయితే అంత తాగలుగుతాం. సో అంటే ఈ విద్యలో కూడా మనకి ఇట్ అప్లైస్ టు ఆల్ ఆర్ట్ ఫామ్స్ ఆల్సో. హ్మ్. హ్మ్. మనకి థ్రైవ్ ఇంటెంట్ మనకు ఉండాలి. అండ్ చిన్నపిల్లలు పేరెంట్స్ నుంచి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే మేము చేయలేకపోయాం, హ్మ్. పిల్లలు ఇంకొంచెం బెటర్గా మాకన్నా బెటర్గా ఉండాలనే ఫస్ట్ డ్రైవ్ వాళ్ళకి అది ఉంది. అవును. అవును. అండ్ ఐ నీడ్ ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఒక నిత్య అవసరము. నాట్ లైక్ సంథింగ్ ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ మనల్ని మనం ఒక సర్ప్రైజింగ్ అటాక్ ఏదన్నా మన మీద వస్తే సెల్ఫ్ హౌ డిఫెన్స్. వెల్ ఆర్ వి ప్రిపేర్డ్. అంటే ఇప్పుడు జిమ్‌కి వెళ్తారు యంగ్‌స్టర్స్ కానీ చాలామంది మజిల్ కోసము, లేకపోతే సిక్స్ ప్యాక్ కోసము, వెయిట్ రిడక్షన్ కోసము వాళ్ళ గోల్స్ వాళ్ళకు ఉంటాయి. సో కలరీ విద్య ఫర్ వాట్ అంటే ఏం చెప్తారు? వాట్ పర్పస్? నైస్ క్వశ్చన్ అండి. ఇట్స్ లైక్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. కరెక్ట్గా చెప్పాలంటే మనం ఓన్లీ ఫైట్ కోసమే మనం కలరీకి వెళ్తామా? 2-3 బేసిక్ క్వశ్చన్స్ జస్ట్ అనలైజ్ అవర్ సెల్ఫ్. యా. కలరీ కోసం వెళ్తున్నాం, కలరీ అంటే ఇష్టం ఉంది నేర్చుకున్నాం, ఫైట్ అనుకొని వెళ్తాం. సో ఫైట్ అంటే ఎవరు శత్రువు ఎవరు? లోతుగా అర్థం చేసుకుంటే ఎనిమీ ఈజ్ నాట్ ఆల్వేస్ ఫిజికల్. చెడ్డ కామెంట్ కావచ్చు, ఒక మనల్ని వెనక నుండి విమర్శించే వాళ్ళు కావచ్చు, మన చెడు కోరే వాళ్ళు కావచ్చు, ఒక చెడు మాట, ఒక చెడు డిస్కషన్ మన మీద, ఇవన్నీ కూడా అటాక్స్. నాట్ ఓన్లీ ఫిజికల్ అటాక్స్. సో ఇట్లాంటి సినారియోస్ మనం ఉన్నప్పుడు వీ నీడ్ టు హ్యావ్ దిస్ అప్రోచ్. సామధాన భేద దండోపాయం. అవును. వీటిని కరెక్ట్గా ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు వాడాలి అనేది ఇంపార్టెంట్. దండన అనేది లాస్ట్లో వస్తుంది. అవును. సో ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ మనకి ఏదో లైక్ ఫిజికల్గా మాత్రమే ఫైట్ అనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ రాంగ్ అండి. సో పబ్లిక్, సొసైటీ, పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరు వచ్చినా కూడా వీ గివ్ దిస్ క్లియర్ మెసేజ్. ఓన్లీ ఫైట్ ట్రైనింగ్ కోసం వచ్చాము అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ట్రైనింగ్. రైట్. కానీ కలరీ విద్యలో ఉన్న సబ్ ట్రైనింగ్స్ అంటే ఇందులో ఎలా అయితే స్పెషలైజేషన్స్ ఉన్నాయో మీ ఎంబీబీఎస్లో, యా. సో ఇందులో ఉండే ఎన్ని రకాలైన కళలు ఉన్నాయి? ఐ మీన్ ఆర్ట్ ఉంది అంటే ఏం చెప్తారు? ఇందులో మనకు 4 దశల్లో ట్రైనింగ్ ఉంటుంది. సో మొదటి దశ వచ్చేసి మోర్ ఫోకస్డ్ ఆన్ బేర్ హ్యాండ్ టెక్నిక్స్, బాడీ ఫిట్నెస్, స్ట్రెంథెనింగ్, బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బాడీ బ్యాలెన్స్కి. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ టు టెక్నికల్ పార్ట్, ఒక ఫైట్లో మనం డీల్ చేయాల్సింది స్పీడ్, పవర్, రియాక్షన్ టైమ్, అండ్ లాస్ట్ కమ్స్ ద టెక్నిక్. అండ్ ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్కి అన్నిటికన్నా ముందు బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ లేని పర్సన్ హీ కాంట్ సస్టైన్ ఇన్ ఫైట్. ఎందుకంటే మీరు ఒక ర్యాండమ్గా ఒక అటాక్ త్రో చేసాం. అటాక్ త్రో చేయడము అంటే ఇట్స్ లైక్ థ్రోయింగ్ అవర్ పవర్. సో కంట్రోల్ లేని ఒక మన ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాం ఆ అటాక్లోను ఎనీ బాడీ పార్ట్. ఈ అటాక్ చేసినప్పుడు బ్యాలెన్స్ లేకపోతే జస్ట్ అపోనెంట్ పక్కకు జరిగితే సరిపోతుంది. సో హీ విల్ మిస్యూజ్ హిస్ పవర్. కంట్రోల్ లేకపోవడం వల్ల తన కింద పడిపోతుంది. సో లెవెల్ 1 ఈస్ ఫోకస్డ్ ఆన్ దట్ థింగ్. సో కోర్ స్ట్రెంథెనింగ్, యానిమల్ పోజెస్, బేర్ హ్యాండ్ టెక్నిక్స్, బేర్ హ్యాండ్ ఫైట్, సోలో ప్రాక్టీసెస్, చూడు అంటాం. సో ఇవన్నీ కూడా లెవెల్ 1లో వస్తాయి. అండ్ మేపైటు విచ్ ఇస్ ఎక్స్టెన్సివ్లీ ప్రాక్టీస్డ్ ఇన్ వడకన్ సాంప్రదాయం. లెవెల్ 2 వుడెన్ వెపన్స్, షార్ట్ స్టిక్, లాంగ్ స్టిక్, దట్ రెగ్యులర్లీ వీ సీ ఇన్ వీడియోస్ అండ్ రీల్స్. థర్డ్ లెవెల్ మెటల్ వెపన్స్. ఓకే. మెటల్ వెపన్స్ మనకి రఫ్గా 16 రకాల ఆయుధాలు ఉంటాయి. లెవెల్ 2, లెవెల్ 3 ఆల్ ఇంక్లూడెడ్. 16 ఆయుధాలు మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి? అవైలబుల్ ఉన్నాయి. చూపిస్తారా మాకు తర్వాత? చూపిస్తాను. Done. అండ్ లాస్ట్ వన్ ఈజ్ మర్మశాస్త్రం. మర్మశాస్త్రంలో మళ్ళీ మనకి మర్మకళ రెఫర్స్ టు ద యాక్చువల్ ఫైట్ పార్ట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మర్మ చికిత్స. మర్మ చికిత్స వేరు, మర్మ కళ వేరు. మర్మకళ వేరు. ది ఎంటైర్ సబ్జెక్ట్ కమ్స్ అండర్ మర్మశాస్త్రం, ఓకే. విచ్ ఈస్ లెవెల్ 4గా. ఏది మన భారతీయుల్లో ఆయన ఇలాగా అని చూపిస్తారు, అవి నిజమేనా? అవి నిజమే అండి. సీరియస్లీ? ఎస్. సో అయితే ఒక మనిషిని డ్యామేజ్ చేయడంలోనో, చంపడంలోనో, ప్యారలైజ్ చేయడంలోనో విద్య గొప్పతనం లేదు. గాయపడో లేకపోతే దెబ్బతిన్న వ్యక్తిని హీల్ చేయడంలో ఉంది. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్ట్ ఫామ్. యా యా. సో మనం ఇప్పుడు ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ లైక్ ఆర్ ఎనీ అంటే సినిమాస్ పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్. వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ దట్. బట్ మోడర్న్గా ఏంటి అంటే లైక్ ఒక మార్షల్ ఆర్ట్ని గొప్ప అనాలి అంటే డ్యామేజ్ చేసే కోషెంట్ని ఎక్కువ చూపిస్తాం. అసలు ఎంత బాగా డ్యామేజ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ మార్షల్ ఆర్ట్ అనే నెరేటివ్ ఉంటుంది. అవును. ఇందులో దట్స్ నాట్ ద పాయింట్. అండ్ ఏ ట్రూ గురు ఇన్ కలరీ నోస్ ద హీలింగ్. సో ఓన్లీ హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గురు ఇన్ కలరీ. రైట్. సో మోడర్న్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాబ్లం ఒకటి ఉందండి. సో పాతకాలం ఏంటంటే మన గురువులు ఉన్న కాలం కూడా దే ఆర్ కన్ఫైన్ టు వన్ బౌండరీ. అంటే లైక్ ఒక విలేజ్లో ఉన్నారనుకోండి, ఆర్ ఎల్స్ ఎనీ లైక్ సిటీలో ఒక ఏరియాలో ఉన్నారు. ఈ సొసైటీతో పాటు తను జర్నీ చేస్తాడు.
సో సమ్ ఇయర్స్ హీ విల్ జర్నీ అలాంగ్ విత్ ద సొసైటీ అరౌండ్ హిమ్. వాళ్ళతో మింగిల్ అవుతాడు. మా పిల్లలు అక్కడ దగ్గరికి వస్తారు, హీ విల్ ట్రైన్ దెమ్, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ సీన్ ఎస్ ఎ గాడ్లీ ఫిగర్. అండ్ అలా అవ్వాలి అంటే తను ప్రూవ్ చేసుకోవాలి. ఓవర్ ఇయర్స్ హీ బిల్డ్ దట్. ఇప్పుడు మోడర్న్ ఎరా, ఇప్పుడున్న ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ కలరీ ఆర్ట్ ఫామ్స్లో ఎనీబడీ క్యాన్ గో టు ఏ న్యూ ప్లేస్ అండ్ క్లెయిమ్ దెమ్సెల్ఫ్ యాజ్ గురు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఎందుకంటే చుట్టూ ఉన్న సొసైటీ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియదు, అండ్ వాళ్ళ గురువు ఎవరో తెలియదు, వాళ్ళ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో కూడా తెలియదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. ట్రూ. అంటే ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఐ థింక్ కొన్ని రకాలైన కేరళ ఆయుర్వేదానికి సంబంధించినవి కూడా క్లినిక్ లాంటిది ఉన్నట్టుంది కదా, ఎంత బయట బోర్డు చూసాను నేను. అది అంటే మీకు అన్నీ తెలిసి మీరు కూడా నేర్చుకుని పెట్టారా, లేకపోతే ఇది ఉంది కాబట్టి దీని కాంబినేషన్ మనం ఆ డాక్టర్స్ కూడా మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇక్కడ తెప్పించుకోవచ్చు? లేదు, ప్రాక్టీస్ చేస్తున్నాం. సో యూ డూయింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఫైట్ని మర్మ చికిత్సని వేరు చేయడానికి లేదండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక రఫ్గా ఒక 1 న్యూటన్ పవర్తో మనం ఏదన్నా చేస్తే అది చికిత్స అవుతుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ పెయిన్తో వచ్చారు, సో తక్కువ పవర్తో దాన్ని మనం మర్మస్థానాల్లోనో లేకపోతే మనకున్న ట్రీట్మెంట్ టెక్నిక్స్ అడంగల్ అంటాము. సో ఆ మాన్యువర్స్తో మనం దాన్ని రిలీజ్ చేస్తాం. సేమ్ అదే ప్లేస్లోనే ఒక 100 కిలోల తూకంతో 100 న్యూటన్స్ పవర్తో హిట్ చేస్తే దట్ ఈస్ ఫైట్. కరెక్ట్. రెండింటికి థ్రెడ్ వెరీ థిన్ వన్. సో ఫైట్కి చికిత్సకి వెరీ స్మాల్ థ్రెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు థింక్ చేయండి, దేనికి ప్రిసిషన్ ఎక్కువ ఉండాలి మనకి? కరెక్ట్. సో తక్కువ వెయిట్తో చేయడానికి మోర్ ప్రిసిషన్ అవసరం. కరెక్ట్. వెయిట్లీ థ్రోయింగ్ 100 న్యూటన్ పవర్ ఆర్ సంథింగ్ వెయిట్తో కొట్టడం కాదు, అంత లైట్గా అక్కడ అంత తూకంతోనే చేస్తే ట్రీట్మెంట్ రిజల్ట్ వస్తుంది. సినిమాలో చెప్పినట్టు కావిత్రి 2 చుక్కలే కన్నీళ్ళే కార్చన్నట్టు, అంతకు మించి మనం ఒక డ్రాప్ కూడా రావడానికి లేదన్నట్టు. కరెక్ట్. మనం ఒక సెంటర్ ఓపెన్ చేసి మనం సొసైటీకి విద్య నేర్పిస్తున్నాం అన్నప్పుడు ఫస్ట్ వీ మస్ట్ బీ కంటెంట్ ఇనఫ్ టు టీచ్ దెమ్. మర్మశాస్త్రం, మర్మ చికిత్స మన దగ్గర మనం సాధనం లేకుండా నేను నేర్పిస్తానని ఓపెన్ చేయడం నాట్ ఎ రైట్ థింగ్. కరెక్ట్. సో విత్ మా గురుజీ గారి బ్లెస్సింగ్స్, శ్రీ మురుగన్ పిల్లై మా గురువు గారి పేరు, సో ఆయన బ్లెస్సింగ్స్తో ఇవన్నీ ఇక్కడ సాధ్యం అవుతున్నాయి. తను ఫ్రీక్వెంట్గా వస్తాడు, హీ విల్ గైడ్ ఎవ్రీబడి, మా సెట్ ఆఫ్ ట్రైనర్స్, టీమ్ మెంబర్స్, సో అందరం కలిసి వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. అంటే ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయండి? అంటే చిన్నపిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినట్టున్నారు ఇందాక, అంటే అంత అవేర్నెస్ పెరుగుతుందా స్లోగా? అంటే ఏమంటారు? యా, పెరుగుతుందండి ఆబ్వియస్లీ. సో అంటే మోర్ ఆఫ్ లైక్ సోషల్ మీడియా, సినిమా, మార్షల్ ఆర్ట్ని చూపించే కోణం వేరు. అవును. లైక్ మీరు చాలా రీల్స్ అదర్ మార్షల్ ఆర్టిస్టులు లేకపోతే అదర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా చూసుంటారు. ఇదంతా కూడా లైక్ ప్రదర్శన విద్య అవుతుంది. సో లైక్ మనం మున్నార్ కానీ మీరు ఎక్కడన్నా రిసార్ట్స్కి వెళ్తే కేరళ సైడ్, వాళ్ళు ఒక పెద్ద పిట్ ఓపెన్ చేసేసి చుట్టూ ఆడియన్స్ను కూర్చోబెట్టి లోపల కలరీ చేస్తూ దే ఆర్ డూయింగ్ దట్, విచ్ ఈస్ అంటే ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వైపు ఆర్ట్ ఫామ్ వెళ్తుంది, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ.